బీహార్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం హోరాహోరీగా చేస్తున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వక్ఫ్ సవరణ బిల్లును చెత్తబుట్టలో పడేస్తామన్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఎలక్షన్ ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కిషన్గంజ్ జిల్లాలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రచారం చేయగా ఎన్డీఏ కూటమి జనసురాజ్ అభ్యర్థులు ప్రచారంలో స్పీడును పెంచాయి. ఈ క్రమంలో ఇండియా కూటమి తరపున తేజస్వి యాదవ్ మరో హామీని ప్రకటించారు. బీహార్ పంచాయతీరాజ్ గ్రామ కోర్టుల ప్రతినిధుల వేతనాలను రెట్టింపు చేయడంతో పాటు పదవి విరమణ తర్వాత పెన్షన్, 50 లక్షల ఇన్సూరెన్స్ తో పాటు చేతి వృత్తులు చేసుకునే వారికి వడ్డీ లేకుండా 5 లక్షల రుణాన్ని అందిస్తామని ప్రకటించారు. కోజమాదన్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీహార్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లును చెత్తబుట్టలో పడేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో బీజేపీకి భయపడని నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అంటూ కొనియాడారు. బీహార్లో ఆర్ఎస్ఎస్ కుట్రలను అడ్డుకున్న వ్యక్తి లాలూ అంటూ తేజస్వి గుర్తు చేసుకున్నారు. बिहार में हमेशा से लालू जी ने भाजपा से लड़ाई लड़ने का काम किया और आज भी हम लोग जो है मजबूती के साथ भाजपा से लड़ने का काम कर रहे हैं। और भाजपा वाला अगर सबसे ज्यादा डराता है तो लालू जी से डराता है। चाहे कोई बिल ये लोग लाते हो, आप लोगों से हम कहना चाहते हैं, वक्फ कानून का जो इन लोगों ने बनाया है, हमारी सरकार बनेगी तो उस बिल को हम लोग कूड़ेदान में फेंकने का काम करेंगे। అబద్ధపు హామీలతో మహాగఠబంధన్ ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ నేత సామ్రాట్ చౌదరి మండిపడ్డారు. బీహార్లో 15 ఏళ్ల పాటు రౌడీ రాజ్యాన్ని నడిపింది లాలూ, రబ్రీదేవి అంటూ ఆరోపించారు. ఆర్జేడీ పాలనలో 1,00,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా 18 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు సామ్రాట్ చౌదరి. और हम लोगों ने तय किया कि पिछले साल हम लोगों ने 50 लाख, पिछले 5 वर्षों में 11 लाख सरकारी नौकरी और 41 लाख रोजगार देने का काम किया। इस बार हम लोगों ने टारगेट किया है कि 1 करोड़ लोगों को सरकारी नौकरी और रोजगार देने का काम करें। బీహార్ ప్రజలకు సీఎం నితీష్ కుమార్ లేఖ రాశారు. 2005కు ముందు బీహార్ అంటే దోపిడీలు, హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేదని పేర్కొన్నారు. లాలూ, రబ్రీదేవి పాలనలో షోరూంల నుంచి కార్లను దొంగతనం చేయడంతో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, చివరకు వైద్యులు, ఇంజనీర్లు బీహార్ నుంచి వలస వెళ్లిపోయారన్నారు. 2005 తర్వాత జేడీయూ కూటమి వచ్చిన తర్వాత బీహార్లో శాంతి భద్రతలను అదుపులో ఉంచామన్నారు. గతంలో 42,000 మంది పోలీస్ సంఖ్యను 2.29 లక్షలకు పెంచామన్నారు. ఇప్పటికైనా ప్రజలు బీహార్లో జరుగుతున్న పాలనను గుర్తించి ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని నితీష్ కుమార్ కోరారు. ఆర్జేడీ ఇస్తున్న హామీలపై జనసురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హామీలు ఇవ్వడం చాలా తేలిక అని, ఆ హామీలు అమలు చేయడానికి అవసరమైన నిధులు సేకరించడం కష్టతరమన్నారు. ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ కలిసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇక మోకామా నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి అనంత సింగ్ కు ప్రమాదం తప్పింది. స్టేజ్ పై నిల్చొని మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.